వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను ప్యూర్ వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ కూడా అంటారు. సో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా అంత టేస్టీగానే ఉంటుంది. అలాగే నాన్ వెజిటేరియన్స్ కూడా దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఉన్నంత టేస్టే ఉంటుందండి. ఒకటి ఏంటంటే దీంట్లో చికెన్ పీసెస్ ఉండవు, అంతే. సో అంతే టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg రైస్కి ఈ రెసిపీ చేస్తున్నానండి. సో నేను 1/2 kgకి 1.5 లీటర్ నీళ్ళు పోసి దాంట్లో హోల్ గరం మసాలా వేసాను, చెక్క, లవంగం, యాలక్కు వేసి కొంచెం పలావాకు వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసి ఉప్పు వేసాను. ఉప్పు అనేది సీ సాల్ట్ ఉన్నంత ఉంటే, ఉప్పు నీరు ఎంత ఉంటుందో సముద్రం నీరు అంత ఉప్పు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు అది బాయిలింగ్కి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి, ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇది వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి, వేగవు కానీ తొందరగా నల్లగా అనేది కలర్ వచ్చేస్తుంది. సో మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఈ ఉల్లిపాయలు అనేది వేగనిచ్చుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ అనేది బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తాయండి. సో బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసుకున్న ఈ ఆనియన్స్ కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేది తొందరగా వేగిపోతాయండి. సో ఇలా మనం ఉప్పు వేసుకొని ఇలా వేగనిచ్చుకోవాలి. ఇంకా వేగాలి కాబట్టి చూడండి, సరిపోయింది కదా. ఇలా వేగినాక మనం దీన్ని స్ట్రెయినర్లోకి వేసుకొని ఆయిల్ అంతా మనం స్ట్రెయిన్ చేసేసుకుంటే ఇప్పుడు మనకు ఈ దీంట్లో ఉండే ఆయిల్ని కొంచెం తీసేసి మనకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది ఉంచుకోవాలండి. ఉంచుకొని తర్వాత దీంట్లో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ మనం తీసుకొని మిగతా ఆనియన్స్ అన్ని పక్కన పెట్టుకున్నాం. మరి దీంట్లోకి మనం హోల్ గరం మసాలా వేసి చెక్క, లవంగం, యాలకులు, దీంతో పాటు కసూరి మెంతి వేసానండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంట్లోకి మనము కొత్తిమీర వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో పెట్టేసేయండి, లేకపోతే హాఫ్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసాం కదండి, పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా పుదీనా కూడా వేసుకున్నాక దీంట్లోకి మనము ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, కారం, నేను ఇక్కడ కారం 1 టేబుల్ స్పూన్, మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినాలనుకుంటే ఇంకా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్ అనేది పెరుగు వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో అప్పుడే ఆయిల్ వేసాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రం కొంచెం ఆయిల్ తగ్గించుకొని వేసుకోండి. అప్పుడే ఆయిల్ ఉంది, మనము ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి సాల్ట్, మనం అన్నం వండుకునే దాంట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు అనేది. ఇలా అంతా మిక్స్ అయ్యాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేస్తే మనం చెక్ చేయండి, మనం వేసిన ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేసింది కాబట్టి అప్పుడు ఈ గ్రేవీ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం అక్కడ అన్నం ఉడకటానికి నీళ్ళు పెట్టాం కదా, దాంట్లో ఆ నీళ్ళు తీసుకొని మనం ఒక వేడి నీళ్ళు దీంట్లో గ్రేవీలోకి వేసుకోవాలండి. కింద అడుగు అంటుకుండా ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ 2 గంటలంత నీళ్ళు తీసుకొని దీంట్లోకి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేసాం. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి మనం అన్నం అనేది నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కాబట్టి అర్ధగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్, మనం బాస్మతి రైస్ ఎంత నానబెడితే అన్నం పలుకు అనేది పులుపుగా అలాగే బాగా జంపుగా అవుతుందండి, ఉడుకుతుంది. సో ఇలా మనం వేసేసి బాస్మతి రైస్ బియ్యం వేసాం కదండి, నానబెట్టిన బియ్యం ఇప్పుడు ఉడికేకి దీంట్లో నీళ్ళు వేసేసి ఒక మూత పెట్టేసి మనం 80% దాకా కుక్ కానివ్వాలి. ఇలా చూడండి, ఇలా 80% కుక్ అయిపోతే సరిపోతుందండి. చూడండి ఎంత లాంగ్ గ్రెయిన్ అనేది వచ్చిందో, ఎందుకంటే ఇది 1/2 అవర్ ముందు పైనే ఎక్కువే చేపే మనము ఇలా నానబెట్టాం కాబట్టి. సో ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దీంట్లోకి
పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీ అనేది ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో ఒక కప్లోకి గ్రేవీ అనేది తీసుకోవాలి. జనరలీ అలాగే వేస్తారండి, వేసుకోవచ్చు, బట్ తీసుకోకుండా ఇక్కడ గ్రేవీ పైన వేస్తే పైన కూడా మసాలా అంతా బాగా పడుతుంది. మనం ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ రైస్ అంతా దీంట్లోకి వేసుకోవాలండి. అంత బాగా గ్రేవీని కవర్ చేసేసుకొని పైన దమ్కి పెట్టుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న ఆ గ్రేవీ అనేది మనం ఇలా పైన వేసుకోవాలి. ఇప్పుడు పైన రైస్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. సో వేసుకున్నాక దీనిపైన మనము ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇలా వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు బాగా టేస్ట్ వస్తాయండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇలా వేసుకున్నాక మరి దానిపైన కొంచెం లెమన్ అనేది ఒక హాఫ్ పీస్ లెమన్ అనేది మనము జ్యూస్ వేసుకున్నాము. లెమన్ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది బిర్యానీకి అండి. సో ఇలా వేసుకున్నాక మనం దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్న 1 టేబుల్ స్పూన్ అన్న నెయ్యి వేసుకున్నాం. నెయ్యి అనేది బిర్యానీ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందండి. సో ఇలా వేసుకున్నాక ఇంకా నా దగ్గర కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి, అవి కూడా వేసేసాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ దాకా పెట్టేస్తే దమ్లోకి అన్నం అనేది బాగా దమ్ అయిపోతుందండి. చూడండి ఇలా బాగా దమ్ అయిపోయి అన్నం పొడి పొడిగా వస్తుందండి. చెక్ చేద్దాము. సో చూడండి అన్నం అనేది ఎంత పొడి పొడిగా ఉందో, ఎంత టేస్టీగా ఉండే ఈ హైదరాబాదీ దమ్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి.